ఏంటిడు ఏమైందిరా ఇవాళ ఆఫీస్కి వెళ్ళవా? రే ఎదవా నిన్నే ఏమైంది? ఆఫీస్ నుంచి గెంటేశారా? రే వన్నీ ఏమైందిరా? లూజ్ మోషన్సా? ముఖం మాడిపోయిన చపాతీలా పెట్టావు. ఏం లేదు నాన్న, నా బతుకు మీద నాకే విరక్తి పుడుతుంది. ఓ అది నీకు ఇప్పుడు అనిపించిందా? నాకెప్పుడో అనిపించింది. అంతే నాన్న, నేనంటే అందరికీ చులకనే. పని మానేసి కూర్చుంటే అందరికీ చులకనేరా. 10 మంది కూడా విలువైనప్పుడు పని చేయాలని మనసు ఎలా వస్తుంది నాన్న? అంత ఘనకార్యం ఏం చేసావురా? క్లియర్గా చెప్పు. ఈరోజు 1/2 కిలో బెంగళూరు మిర్చి కాక. ఏయ్ మళ్ళా నా కొట్ల కాలు పెట్టినంటే కాలు ఎరగొడతా. ఏమైంది కాక? ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళినాడు అన్న, పొద్దున చేంజ్ మర్చిపోయినానా? అవతలూరా ఫస్ట్ ఇటుకి వెళ్ళినాడు. కాక అర్జెంటుగా 500 అవసరం ఉన్నాయి కాక, ఇస్తావా? మళ్ళా నాకు ఫోన్ చేస్తే రోడ్ రోజుల కింద నిమ్మకాయ నలుపునే నలుపుతా. టైం 4 అవుతుంది బంగారం. 5 o'clock షో కదా, ఎక్కడ పిక్ చేసుకోవాలి? నీ సినిమా వద్దు, నువ్వొద్దు, నీ లవ్ వద్దు, నీతో నేను బ్రేకప్ చేసుకుంటున్నా. ఆ? ఈ 4 సిచ్యువేషన్లు గుర్తుపెట్టుకో. వీటి గురించి తర్వాత మాట్లాడు. నాకంతా తెలుసురా. ఆ కిరాణా కొట్టోడు, ఆ కూరగాయల షాప్ వాడు, ఇంకా నీవు ఎవరెవరిని ఏమేమన్నావో అన్నీ ఒకటొకటి నాకు తెలుస్తూనే ఉన్నాయిరా. శ్రవణ్ కూరగాయలు దేరా. ఏం తేవాలి? వంకాయలా బెండకాయ? ఆనపకాయ కిలో. అంజపకాయ ఎంత? ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. అంత ఇంత కాదయ్యా, రేట్ ఎంత? 30 రూపాయలు. నీ దగ్గర ఎంత? 20 రూపీస్ ఏదా? పో. వాడు ఉన్నాడు, వాడి దగ్గర పంచులు ఎక్కువే, పుచ్చులు ఎక్కువే. క్వాలిటీ లేదు కానీ కథలు మాత్రం చాలా పడుతున్నాడు ఎదవా. ఏం రా పుచ్చులున్న కాలం అమ్ముతున్నాడ? ఎవడన్నాడు? వేలు తీసుకున్నాడు అన్నాడు. ఆడా మళ్ళా రాకపోతాడా? అప్పుడు చెప్తాను పని. చెప్పన్నా ఏం కావాలి? కిలో కందిపప్పు. ఎంత? 80 రూపాయలు. అరే రే చిల్లర మర్చిపోయింది. ఇచ్చిరా. ఎక్కడిది? ఉరుకు పోతున్నాయన. అన్నా ఏంది మామ ఎప్పుడు ఇదే షాప్లో ఉంటావు? చుట్టాలా ఏంది? ఇంటి దగ్గర ఉంటుందని కొంటాం రా భయ్, చుట్టాలే కానీ క్వాలిటీ ఉండదు, కాస్ట్ ఎక్కువ. జోకు నువ్వు కూడా క్వాలిటీ చూస్తున్నావా? ఏమైందిరా? అన్న చిల్లర ఎందుకు అన్న అవసరం లేదు. క్వాలిటీ తక్కువ కాస్ట్ ఎక్కువ అని బయట అందరికి ప్రచారం చేస్తున్నా వాడు. సాయంత్రం ఏదో ఒకటి కావాలని వస్తాడుగా, అప్పుడు చెప్తాను పని. ఒంటి దురతకు మందుంది కానీ నోటి దూలకు మందు లేదురా. నలుగురిని చంపిన కత్తి కన్నా నరం లేని నాలుకకే పదునెక్కువరా. శాతకర్ని రా కామెంట్ చేద్దాం మామ. అరే ఎదవా, అలా కామెడీ ఎందుకు ఉంటుంది? మమ్మా కరా వస్తా మళ్ళా. అరే అని చూడు, ఎలుక మీద ఏం పోతున్నట్టు ఉంది. హలో అమ్ముడు నెక్స్ట్ కుమ్ముడు. ఈరోజు ఏం చేస్తావో నాకు తెలియదు. 5 o'clock సినిమాకి తీసుకెళ్ళు. 5 o'clock సినిమానా? ఓకే. ఏంటి మామ ముఖం వెలిగిపోతుంది, ఏంటి సంగతి? ఆరిపోయే దీపానికి వెళ్ళేకురా. ఏమైంది? అది కాదురా, మన ఇద్దరం సినిమాకి వెళ్తే 100 రూపాయలు అయిపోతుంది. అదే అమ్మాయితో వెళ్ళామనుకోరా, 500 పెట్టి మల్టీప్లెక్స్లో సినిమాలు, ఇంటర్వెల్లో కూల్ డ్రింక్లు, పాప్కార్న్లు, పికప్లు, డ్రాప్లు అన్నీ మనకే. అరే ఫోన్ కట్ చేయలేదురా. అయ్యో, మనం పెంచిన కుక్క అయినా తోక పట్టుకొని లాగితే మన మీదికే తిరగబడుతుందిరా. అలాంటిది బయట వాళ్ళంటే ఊరుకుంటారా? మన వేలితో మన కంట్లో మనమే పొడుచుకున్నట్టు నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడ్డావురా. ఒకడు మంచోడని నలుగురికి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డవాడని ఒక్కరికి కూడా చెప్పొద్దురా. ఎదుటివాడు బాధపడ్డా సరే, వాడి తప్పుంటే వాడి మొహం మీదే చెప్పు, అంతేగాని వాడి చాటున మాత్రం వాడి గురించి చెప్పొద్దు. ఇది మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఎన్నో ఇంటర్వ్యూస్లో చూశాను. పవన్ కళ్యాణ్ గారి గురించి వారి సన్నిహితులు చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేని వారి గురించి మాట్లాడుతూ వారు ఉంటేనే వారి ముందు మాట్లాడాలని చెప్తుంటారంట. ఆ సిద్ధాంతానికి ఇన్స్పైర్ అయి తీసిన సినిమానే ఇది. మా పంచులన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కడు చేసే తప్పుని చూపించాలని తీసిన సినిమానే ఇది. ఇందులో మా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి.